టార్గెట్ 100 డేస్ రాష్ట్రంలో గంజాయి కనపడకూడదు, డ్రగ్స్ మత్తు వదిలిపోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ సర్కార్ లక్ష్యం. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, రిపోర్ట్ ఇవ్వండి అంటూ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. గంజాయి రవాణా సరఫరాపై ప్రభుత్వం ఎలా అడ్డుకోనుందనే అంశంపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో గంజాయి రాజ్యమేలుతోంది. విశాఖను గంజాయికి రాజధానిగా చేసేశారు. ఈ కమెంట్స్ అన్ని ఎన్నికలకు ముందు టీడీపీ పదే పదే చేసిన ఆరోపణలు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నివారణలో వైసీపీ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందనేది నాడు టీడీపీ చేసిన ఆరోపణ. గంజాయికి బానిసలుగా మారుతున్న యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అయినా వైసీపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనేది కూటమి పార్టీల వాదన. అధికారంలోకి వస్తే గంజాయిని అరికడతాం, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా చూస్తామన్నారు టీడీపీ నేతలు. ఆ దిశగా ముందడుగు వేసింది ప్రస్తుత సర్కార్. రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయి నివారణ, డ్రగ్స్ అరికట్టడంపైనే దృష్టి సారిస్తామని చెప్పారు మంత్రి అనిత. ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి. విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే, గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే, ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే మూలాలను మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని, అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వారికి సపోర్ట్ చేయండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, గంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పాను. ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు. గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళైనా, ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. టాలరేట్ చెయ్యం, ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చెయ్యం. టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది. అసలు రాష్ట్రంలో గంజాయి రవాణా సరఫరా పెరిగిపోవడానికి కారణమేంటి? గంజాయి రవాణా ఎలా జరుగుతోంది? యువత, విద్యార్థులు మత్తుకు ఎలా బలవుతున్నారనేది తెలుసుకోవడంతో పాటు వాటిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఏపీ సర్కార్. గంజాయి, డ్రగ్స్ నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీలో హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. గంజాయితో పాటు మత్తు పదార్థాల రవాణా ఈ శాఖల పరిధిలోకే వస్తోంది. గిరిజన ప్రాంతాల్లో గంజాయి పెంపకాన్ని నివారించడం, పోలీసుల ద్వారా కట్టుదిట్టంగా గంజాయి రవాణాను నిలిపివేసేలా చర్యలు తీసుకోవడం, విద్యాసంస్థల్లో గంజాయి మాట వినపడకుండా చూడటం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా దాడులు చేయడం, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గంజాయికు బానిసైన వారిని తిరిగి సాధారణ వ్యక్తుల్లా మార్చేందుకు ఈ శాఖల మంత్రులతో సబ్ కమిటీ నియమించింది సర్కార్. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి సాగు అనధికారికంగా ఎక్కువగా సాగుతూ ఉండడం, పక్క రాష్ట్రాలకు సైతం ఆంధ్రప్రదేశ్ నుంచి అడ్డదారుల్లో తరలించడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి ఎలా చెక్ పెట్టాలనే దానిపై సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా 100 రోజుల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించనుంది.